హాయ్ అందరికి. మీరు మామూలుగా సుగంధ వాటర్ అన్నీ తాగే ఉంటారు. మామూలు మన టౌన్లో అమ్ముతూ ఉంటారు 10 రూపాయలు 20 రూపాయలు గ్లాసు. అదేంటంటే ఈరోజు ఎలా తయారు చేయాలి ఏంటంటే మేము వీడియోలో చూపిస్తాం. అదేంటంటే ఈ తీగ ఉంది కదా, తీగ వేర్లతో తయారు చేస్తారు. చూడండి ఈ తీగ, దీని సుగంధ చెట్టు అంటారు. దీని వేర్లతోనే తయారు చేస్తారు అది సుగంధం అంతా. మనం ఏంటంటే మామూలుగా ఎండబెట్టి చేస్తారు, మనం అప్పటికప్పటికే న్యాచురల్గా రాగా చేసాము. అంటే చూడండి, వీడియో చూడండి, అర్థమవుతుంది ఎలా చేసాము ఏందని. కోళ్ళేందో చూడడానికి తెగులు వచ్చినట్టుంది పాపం, పడుకొని ఉంది తల్లి పిల్ల రెండు. సాయంత్రం కస్తామో ఏమో అర్థం కావట్లేదు. హాయ్ అందరికి. మీరు చూస్తుంటారు కదా బయట సుగంధ వాటర్ తయారు చేసేది, అది న్యాచురల్గా మీకు ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. చూడండి, ఇదే సుగంధ వాటర్ చెట్టు. ఇది దీన్ని బాగా లోతుగా తవ్వాలా, దీని వేర్లతో చేసేది. ఈరోజు చూద్దురు. తీగ చూడడానికి అయితే ఇలా ఉంటుంది, లోపల తవ్వాలి, మనకి వేరుతోనే పని. చూసేదానికైతే ఇలా ఉంటుంది. నేల అయితే చాలా గట్టిగా ఉంది. వచ్చిన వరకు అయితే తవ్వుతున్నాము. ఇదే మనకు కావాల్సిన నీరు. స్మెల్ చాలా బాగుంటుంది. మీరు తాగుతుంటారు కదా సుగంధ వాటర్, సేమ్ అలాగే, దానికంటే ఇంకా బాగుంది న్యాచురల్ కాబట్టి. అట్లా సమాధానం చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇంకేందో కథలు నడుతుంది మన దగ్గర. దీని బాబుల్నే మనం ఉంచున్నాము, కాకపోతే ఏంటంటే పెద్ద కథలు నడుతుంది. దీని కథలో ఈరోజు ఇద్దరు మనం తాడో పేడ తేలిపోవాలి. వాటర్ తో పోసుకొని శుద్ధంగా కడుక్కోవాలి. వాటర్ పోసి దీనికి బాగా మట్టి ఉంటుంది, మట్టి కడుక్కోవాలి మనం. బాగా కడుక్కొని, స్మెల్ ఇప్పుడే భయంకరంగా అదిరిపోతుంది స్మెల్ అయితే. శుద్ధంగా కడుక్కోవాలి. కడుక్కొని నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ దంచుకోవాలి. పచ్చగా దంచుకొని తర్వాత ఏంటంటే చూడండి, ఎక్కువ దంచబల్ల, మరీ మెత్తగా దంచినా కూడా ఫ్లేవర్ మొత్తం పోతుంది. మొత్తం ఇక్కడే భద్రసం అంతా ఇంకా టేస్ట్లెస్గా ఉంటుంది. అంతే, ఇదే విధంగా దంచుకోండి. లొకేషన్ అయితే ఇక్కడ సెట్ చేసాం దీనికి. చూడండి, లొకేషన్ అంతా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం ఒక ఫారెస్ట్లో సెట్ చేసాం ఇది. ఇంకేమైనా పొయ్యి మంట వేయాలి, ఒకసారి మంటేసి చూద్దురు రండి. మంట అయితే మండింది, ఇంకా కొద్దిగా వాటర్ పోసుకోవాలా, అంటే బాగా వేడయ్యేదాకా ఉండేయాలి దీన్ని. వేడవగానే నెక్స్ట్ ఏంటంటే చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో, ఇదే విధంగా ఒక 5 నిమిషాలు మరగబెట్టి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దురు. చూడండి, చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బాగా తెలిపోవాలి వాటర్ అంతా. వాటర్ చూడండి, ఇందాక ఇక్కడ దాకా ఉండే లెవెల్ కొద్దిగా తగ్గాయి, చిక్కబడ్డాయి కూడా, బాగా గమనించండి. ఇప్పుడు ఏంటంటే ఫ్లేవర్ మనకు న్యాచురల్గా వస్తుంది. అంతే, ఇదైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి. లైట్గా యాలగలు, చక్కెర, నెక్స్ట్ వచ్చి చక్కెర వేసుకోవాలి. చక్కెర చూడండి, చక్కెర మన ఇష్టం, ఎవరికి కుదింటే అంత. మనకైతే సరిపోద్ది గవర్నమెంట్ చక్కెర. దీన్ని ఏంటంటే బాగా మరగాల, చిక్కగా వచ్చేదాకా లాస్ట్ వరకు చూడండి ఎట్లా జరుగుతుంది ఏందో మొత్తం ప్రాసెస్. వేసిన చక్కెర నట్టే వదిలేయకూడదు, కలిపెట్టుకోవాలా, లేదంటే కింద అంటుకో మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా కలిపెట్టుకోవాలా చిక్కబడేదాకే. మనకి ఏంటంటే పాకం టైప్ రావాలా. చక్కెర మీ ఇష్టం, ఎంత మీ తినేదాన్ని బట్టి. మేమైతే చక్కెర తక్కువే తింటాం కాబట్టి ఎవరైనా తక్కువే వేసుకున్నాము. ఇంతే విధంగా కరిగే వరకు. మళ్ళీ చిక్కబడాలి, ఇది కరిగేది కాదు, చిక్కబడితే మనకేంటంటే బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇందాక చేసుకున్నాం కదా ఆల్రెడీ, వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా సుగంధ వేర్లు, దాన్ని వచ్చి దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా
వేలతో కూడా పోసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ వడగట్టేసుకోవచ్చు అంతే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇది అంతే. ఇలా మిక్సింగ్ చేసి పక్కన పెట్టేసుకుంటే మామూలుగా ఏంటంటే కలర్ వస్తుంది మన వాళ్ళు చేస్తే. మన వాళ్ళు ఏంటంటే దాంట్లో రంగు వేసేస్తారు కాబట్టి, దీంట్లో ఏంటంటే మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి ఇదే విధంగా వస్తుంది. దీన్ని ఇంకా వడబోసుకొని దీంట్లో మంచిగా నిమ్మకాయ పిండుకొని దానినే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ పక్కకు తీసేసి నీట్గా వాటర్ ఉన్నాయి, వాటర్ పోసేయడమే విధంగా అంతే. నీట్గా ఆరిపోయింది, దీంతో మనకు పని లేదు. అంతా అయిపోయింది. దీంట్లో ఇంకేంటంటే పుదీనా, కొద్దిగా నిమ్మకాయ వండుకున్న తర్వాత ఏంటంటే సబ్జా గింజలు ఒక 2 స్పూన్లు వేసుకున్నాం అంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మన స్టార్ ఐటమ్, మనం ఇప్పుడు దాకా కష్టపడ్డాం కదా, అదంతా ఒక బాటిల్లో పోసి పెట్టాము. దాన్ని దీంట్లో పోసుకొని అంటే హాఫ్ దాకా పోసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కొద్దిగా సోడా ఉంది కదా, మన సోడా, ఇంగ్లీష్ సోడా, దాన్ని ఎత్తి దాంట్లో పోసుకోవాలి. సోడా వల్ల ఏంటంటే బాగుంటుంది టేస్ట్, ఒక ఘాటుగా ఉంటుంది అన్నమాట ఫ్లేవర్ అయితే. ఇంకా సోడా పోసుకొని ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మొత్తం అయిపోయింది, టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్తాను. ఘాటుగా ఎర్రగా భయంకరంగా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ అయితే కొద్దిగా ఏంటంటే న్యాచురల్ కాబట్టి టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు ఎవరు పడితే వాళ్ళు ట్రై చేయబాకండి, ఎందుకంటే ఏ తీగలు పడితే ఆ తీగలతో చేశారంటే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. జాగ్రత్త. నేను వీడియో బాగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది ఎలా చేయాలి ఏంది. అంటే మీకు పైనే చూసి వెళ్ళిపోయారు అనుకోండి, ఏది పడితే అది చేస్తారో అప్పుడు ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే టేస్ట్ అయితే బాగా వచ్చింది. నేను చక్కెర కొద్దిగా తక్కువ తింటానని ఇందాకే చెప్పాను మీకు ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే చక్కెర ఇంకో రౌండ్ ఉండుంటే బాగున్నాయి, ఏమైనా సిరప్ అది ఒక రౌండ్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. కాకపోతే అంటే తక్కువే వేసుకున్నాను, కొద్దిగా జలుబుగా ఉంది కాబట్టి. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా దొరికితే ఇలా ట్రై చేయండి, న్యాచురల్గా ఉంటుంది. ఇంకేంటంటే ఈ టేక్తోనే చేస్తాము. ఎలా చేసాము ఏందని మన వీడియో మొత్తం చూడండి, మీకు అర్థం అవుతుంది. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే మీరు చేసుకునే దానికి కూడా బాగుంటుంది. ఏ తీగ పడితే ఆ తీగ వాడారంటే మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త, ఏదంటే అది వాడితే మళ్ళీ మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వీడియో మొత్తం చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి.